ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని విషయాలలో నిజంగా అంటే సోయి ఏమన్నా మాట్లాడతాడా అంటే నేను అంటున్న మాట కాదు, జనరల్గా తెలంగాణ ప్రజలు అంటున్న మాట. ఎందుకంటే గాంధీ భవన్లో దీన్ని సమావేశంలో మాట్లాడుతున్నాడు, దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నారు. తాగుబోతులకు ఒక దేవుడట, తర్వాత బ్యాచిలర్స్కి ఒక దేవుడట, అదే మీన్స్ బ్రహ్మచారులకు ఒక దేవుడు, ఇద్దరు రెండు పెళ్లిళ్ళకు ఒక దేవుడు. ఏందది అసలు? ఇక మళ్ళీ దీనికి ఏదైనా సమాధానం ఇచ్చి ఎందుకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే అర్థం పర్థం లేని మళ్ళీ సోషల్ మీడియాలో మాట పనికి మాలిన ట్రోల్స్ చేపిస్తూ కూర్చుంటారు. ఏంది రేవంత్ అన్న ఇది? ఎక్కడ మీరు బ్యాలెన్స్ తప్పుతున్నారు చెప్పండి. యాక్చువల్గా మీరు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కావచ్చు, సరే మిగతా మన పాత బ్యాక్గ్రౌండ్ లేదు, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ తర్వాత పీసీసీ ప్రెసిడెంట్గా అయినప్పుడు చాలా బ్యాలెన్స్గా మాట్లాడేవాళ్ళు. మీరు ఏదైనా మాట్లాడితే వినాలనిపించేది. కానీ ఇప్పుడు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? ఏం తికమకైతుందా? అప్పుడు అంతా మీరు ఓన్గా మాట్లాడేవారు. ఒక సబ్జెక్ట్ని మంచిగా ప్రిపేర్ అయ్యి ఏదన్నా పాలసీస్ పరంగా మాట్లాడాలంటే కూడా ఒక సబ్జెక్ట్ని ప్రిపేర్ అయ్యి చక్కగా ప్రెస్ మీట్లో కూడా చాలా టంగ్ స్లిప్ అవ్వకుండా మాట్లాడేవాళ్ళు కదా. మరి ఇప్పుడు ఏమైంది మీకు అసలు? ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ చెవులో ఎవరు జోరీగల్లాగా వాళ్ళు మీకు చెప్తున్నారు అనేది నాకు అర్థమవుతలేదు. మీకు స్క్రిప్ట్ ఇచ్చేటోళ్ళు సరిగ్గిస్తలేరా? పోయి ఎందుకు దేవులతో పెట్టుకుంటారు? బ్రహ్మచారులకి ఆంజనేయ స్వామి అట, తర్వాత తాగుబోతులకేమో గ్రామ దేవతలు. ఈరోజు మీకు తాగుబోతులకు దేవుళ్ళు అంటే ఏంది అర్థమైంది? గ్రామ దేవతలకు నిజంగానే ఊర్లో జనరల్గా అయితే తెలిసినంత మీకు తెలుసు కదా, మీరు మహబూబ్నగర్ బిడ్డే కదా, నల్గొండ జిల్లా బిడ్డ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, ఇంకే జిల్లా కావచ్చు, కరీంనగర్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఏ నుంచి ఏడుకైనా కూడా గ్రామ దేవతలకు ఏదైనా జరిగితే ఇంట్లో ఆఖరికి బర్రి ఇన్నా కూడా జున్ను చేస్తే ఫస్ట్ జున్ను పోచమ్మకో ఎల్లమ్మకో ఏడోబెట్టి ఇంత కళ్ళు శాఖ పోస్తారు. అయినంత మాత్రాన తాగుబోతులకు వాళ్ళు గ్రామ దేవతలు అయినరా? ఏం మాట్లాడుతున్నారు అసలు? రెండు పెళ్ళిళ్ళకు ఒక దేవుడు అంటే ఏంది మీనింగు? మరి నాకు ఇంకొక మాట వస్తుంది, పెళ్ళిళ్ళు చేసుకొని మరి ఇంట్లో వాళ్ళకు తెలుసో తెలియకుండానో మరి రిలేషన్స్ మెయింటైన్ చేసిన వాళ్ళకి ఏ దేవుడైతే కొంచెమన్నా అంటే మాట్లాడేటప్పుడు అసలు మనం ఏం మాట్లాడుతున్నాము, అరే మనము రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడినా జనాలు వింటారు అనేదన్నా కొంచెం ఉండాలి కదా. ఇక మీ సోషల్ మీడియా మేళమేమో ఏది పడుతుంది నోటికి, కనీసము కొంచెం ఏదన్నా టంగ్ స్లిప్ అయినప్పుడన్నా కూడా నోరు మూసుకొని కూర్చోరు. మా బాస్ మాట్లాడిందే వేదము, మేం చెయ్యాలి ఏదైనా అన్నట్టుగా పోస్టులు పెడుతుంటారు. అంటే మేము ఏం మాట్లాడినా చెల్తుందనా? అంటే మీరు ఎవరి మనోభావాలు దెబ్బతినవా? మీరు ఆఖరికి దేవుళ్ళను కూడా అంటే మీరు దేవుళ్ళ మీద ఒట్టేసి ఆ ఒట్లనే మర్చిపోయిన అది పెద్ద వేరు విషయం కాదు. కానీ మళ్ళీ ఎందుకు ఆ విషయం ఎందుకు అంత అవమానపరచాల్సినంత, హిందూ దేవులను అవమానపరచాల్సినంత అవసరం ఏమొచ్చింది? పోనీ మీకు అలాంటి స్క్రిప్ట్ ఎవరు ఇచ్చిర్రు అసలు? అంటే మీకు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడతారా, లేకపోతే ఆ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ను మర్చిపోయి మాట్లాడతారా, లేదా స్క్రిప్ట్లో ఉన్నదే యథాతథంగా చదువుతున్నారా? ఏం జరుగుతుంది అసలు? నోటికి ఎంత వస్తే అంత. ఆఖరికి మనుషుల్ని అవమానించేవాళ్ళు. ఎట్లంటే అంటే సావులు బతుకులు అంటూ మనుషులను అవమానించేవాళ్ళు. ఈరోజు స్థాయి అంటే మీ స్థాయి పెరిగింది. అయితే నా స్థాయి ఇంకా మనుషులు కాదు, ఇప్పుడు నా స్థాయి దేవుళ్ళనే, కాబట్టి నేను దేవుళ్ళనే ఈరోజు విమర్శిస్తాను లేకపోతే అవమానిస్తాను అనే విధంగా మాట్లాడిన తీరు అనుకోవాలా? మీరు మాట్లాడే ప్రతి మాట మీరు అనుకోవచ్చు ఈరోజు మీకు అధికారం ఉంది కాబట్టి ఏదైనా మీకు చెల్లుబాటు కావచ్చు, కానీ అన్ని విధాలలో అన్ని రోజుల్లో చెల్లుబాటు కావు కదా. సో అందుకే ఒకసారి మీరు ఏం మాట్లాడిరో మళ్ళీ ఒకసారి మీరు తిరిగి ఆ మాటలు చూసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే మీకు బాగా అలవాటు కదా. నెక్స్ట్ డే మీరు మాట్లాడిన తర్వాత వార్తలలో ఏమొచ్చిందో చూసుకుంటారు, ఆ పేపర్ కటింగ్స్ అన్నీ కూడా పెట్టుకుంటారు కదా, ఈ వార్తను కూడా చూసుకోండి. ఇంకొకటి, ఏదైనా కూడా పాలసీస్ పరంగా మాట్లాడండి. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అంటారు. అది మీకు వర్తిస్తుంది. ఇప్పుడు పాలసీస్ పరంగా మాట్లాడండి. పాలసీస్ పరంగా ఎవరైనా విమర్శిస్తే దాన్ని తీసుకోండి, కానీ సోషల్ మీడియా ఉంది కదా అని వ్యక్తిత్వ హనన చేయకండి. అది మీకు కూడా వస్తుంది. ఎంత ఈరోజు మీరు ముఖ్యమంత్రి కావచ్చు, మీకు మీ అధికారులంతా మీ చేతులు ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా మీ చేతులు ఉండొచ్చు, కానీ అన్నీ ఒక రోజులే ఉండవు. ఎల్లకాలం మీరే ముఖ్యమంత్రిగా ఉండరు, అది కూడా గమనించుకోండి. ఎందుకనంటే మీరు ఎంతైతే వ్యక్తిత్వ హననం చేస్తారో రేపది ఎవరెవరైతే కుటుంబ సభ్యులని మీరు చేస్తుంటారో అది మీకు కూడా వర్తిస్తుంది అని చెప్తే. ఎందుకంటే ఈ మాట ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మీరు ఆఖరికి
దేవుళ్ళనే అవమానించేసి, అంటే దేవుళ్ళ మీదనే మీరు సెటైర్లు వేసే స్థాయికి వచ్చిరంటే ఇంకా ఏమైనా చేయడానికి సిద్ధపడి ఉన్నారనేది అర్థమైంది. కాబట్టి మీకు గుర్తు చేస్తున్నా. ఒకసారి తెలంగాణ ప్రజలారా గమనించండి. అసలు తెలంగాణలో ముఖ్యంగా చెప్పాలంటే గ్రామదేవతలు లేకపోతే వనదేవతలు. కానీ వారు ఇష్టం వచ్చినట్టు చిల్లర మల్లర మాట్లాడితే కూడా చూస్తూ ఊరుకుంటారా? ఈరోజు తాగుబోతలకు ఒక దేవుడు, లేకపోతే తిరుగుబోతలకు ఒక దేవుడు, అక్రమ సంబంధాలకు ఒక దేవుడు, ఇంతే కదా వర్షను. అంటే ఆఖరికి క్యారెక్టర్లను తీసుకొచ్చి దేవుళ్ళ కంటగట్టే పరిస్థితి వచ్చిందని అంటే ఏ రకంగా దేవుళ్ళను అవమానిస్తున్నారు, ఏ రకంగా అహంకారం పెరిగిందనే విషయాన్ని మీరు ఎవరికో గతంలో అహంకారం పెరిగిందనేసి మాట్లాడారు కదా, దాని అహంకారం అనరండి, దీన్ని అంటారు అహంకారము. ఎవరు మీరు అసలు? మీరు ఏమైనా మాట్లాడుకోండి, మీరు చెయ్యని పనులు చేసినామని చెప్పుకోండి, అది మీరేం చేసారో ఏం చేయలేదో తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది. కానీ ఈరోజు ఆఖరికి మీరు ముఖ్యంగా మీరు దేవుళ్ళ పైన చిల్లర మల్లర మాటలు మాట్లాడి మీరు దాంట్లో చమత్కారాలు అంటారో లేకపోతే వెటకారం అంటారో ఏమన్నారో దాన్ని సరిదిద్దుకోండి. ఫస్ట్ అక్కడున్న పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు కదా, ఇక్కడ రేవంత్ రెడ్డితో కూడా క్షమాపణ చెప్పియండి. ఎవరికి పడితే వాళ్ళు అట్లా ఇష్టం వచ్చేసి టంగ్ స్లిప్ అయ్యి దాన్ని అంటారు కదా నోటి దూల అని అంటారు. ఎదుటోడు మీరు మాట్లాడిన భాషలోనే కనుక సమాధానం చెప్తే ఇదిగో వాళ్ళు అట్లా మాట్లాడతారా అని చెప్తారు. ముందు మీరు సక్కంగా ఉండాలి కదా. ఒక రాష్ట్రానికి మీకు ఉన్న పదవి, ఆ కుర్చీకున్న వాల్యూని ఎందుకు తీస్తారు? ఆ కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టినా కూడా అందరు ఆసక్తిగా గమనిస్తారు. మీరు ఏం మాట్లాడుతున్నారు, ప్రజలకు ఏమి మేలు చేస్తున్నారు, ప్రజలకు ఏమి సూచిస్తున్నారు, మీరు ఎలా రోల్ మోడల్గా ఉన్నారని చూస్తారు. కానీ ఇవేం మాటలు అనేసి ఈరోజు యావత్ తెలంగాణ సమాజం మిమ్మల్ని ప్రశ్నించే రోజు వచ్చింది. ఖచ్చితంగా ఈ విషయంలో మీరు క్షమాపణ చెప్పాల్సిందే. మొన్న జస్ట్ చూసిరు కదా శివజ్యోతి, అక్కడ తిరుపతి లడ్డు కూడా కాదు అన్నప్రసాదాల రౌండ్లో మేము రిచెస్ట్ బిచ్చగత్తలం అన్నదానికే మొత్తం సోషల్ మీడియా యావత్ సమాజం అంతా కూడా, హిందూ సమాజం అంతా కూడా కోడై కూసింది. మరి ఈరోజు మీరు మాట్లాడిన మాటలు ఇవాళ దేవుళ్ళ విషయంలో ముఖ్యమంత్రికి ఒక తీరు, ప్రధానమంత్రికి ఒక తీరు, మంత్రులకు ఒక తీరు, సామాన్యులకు ఒక తీరు ఉండదు. ఎవరికైనా ఒకటే దేవుడి విషయంలో. పెద్ద చిన్న మతము ఏమీ లేదు, అందరూ ఒకే తీరుగా బిహేవ్ చేయాల్సిందే కదా. అక్కడ వాళ్ళకో న్యాయం, ఇక్కడ వీళ్ళకో న్యాయం ఉండక్కర్లేదు కదా. కాబట్టి చూసిన వాళ్ళందరూ కూడా ఒకసారి మీరు కూడా స్పందించండి. ఇలాగ దేవుళ్ళని అవమానిస్తే చూస్తూ ఊరుకుంటారా? ఇది సమంజసమా? ఇలా చేస్తే రేపు ఇంకొకరు కూడా బిహేవ్ చేస్తారు. ఇవాళ మనము దేవుళ్ళని కనీసంగా మనకు భక్తి లేకపోతామై, గౌరవం లేకపోతామై, కానీ అవమానించకూడదన్న కనీసం మినిమం కామన్ సెన్స్ అయితే అవసరమా లేదా? ఇక్కడ పదవులు కాదు, డబ్బులు కాదు, ఇంకొకటి కాదు.